అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ శత్రులతోటి గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు గొడవలలో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండ ఉంది. దేవుణ్ణి ఈ రోజు ప్రార్థించండి. ఎటువంటి హాని జరగకుండా ఉండటానికి మెడలో 7ముఖి రుద్రాక్షను ధరించండి. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటుంది. నెగిటివిటీ మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది. ఆనందం కొరకు ఈరోజు సదుపాయాలు వెతుకుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. కెరీర్ పరంగా తొందరపడుతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించడం వల్ల లాభం కూడా చేకూరుతుంది. ప్రజలు మీ ఆలోచనల ద్వారా ప్రభావితమవుతారు. మాటలో వినయం ఉంచటం వల్ల ప్రయోజనం ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఫీల్డ్లో అన్ని రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలనేవి అందుకోగలుగుతారు. వృత్తిలో పురోగతికి అవకాశాలు కూడా ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం క్రెడిట్ గౌరవం పెంచుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది. నిపుణుల మరియు సీనియర్ల సమావేశంతో మేలు కలుగుతుంది. ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కనుగొనబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది. వాగ్దానం అనేది చేయకుండా ఉంటేనే మంచిది. ఈరోజు వేగంగా ముందుకు రావాలని ఆలోచన చేస్తారు. ఆవిష్కరణ అనేది మీరు ఈరోజు చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారంలో కావలసిన లాభం కూడా ఉంటుంది. శుభ పనులు అనుకూలంగా ఉంటాయి. విలువైనటువంటి బహుమతులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులను గౌరవించడం వల్ల మేలు కలుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా ఈరోజు మీరు తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రేమ వ్యవహారాలు లోతుగా ఉంటాయి. క్రెడిట్ ప్రభావాలు ప్రజాదరణ అనేది పెరుగుతుంది. వ్యక్తిగత విజయాలు కూడా పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఎక్కువగా కుటుంబంతో మంచి సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారంలో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. జీవితంలో ఉన్నటువంటి సంతృప్తికరమైన విషయాలపై దృష్టి అనేది పెరిగిపోతుంది. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఈరోజు మీరు కుటుంబంతో మంచి సమయం గడపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మీ ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము పనిని మీ యొక్క పని గురించి గౌరవం గురించి జాగ్రత్త పడడమే మంచిది. కష్టార్జితం ఎక్కువగా వృధా కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆశయాలు కేవలం ఆలోచనల ద్వారానే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఏ రకమైనటువంటి చెడు అలవాటు ఉన్నటువంటి వారిని మీరు దగ్గర ఉంచుకోకండి. ఈరోజు వారిని దూరంగా ఉంచండి. ఒక మతపరమైన ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. సంబంధంలో పారదర్శకత లేకపోతే ప్రియమైన వారిని మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సహోద్యోగులను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి వల్ల మీరు లాభం పొందబోతున్నారు. మరియు ఈరోజు ఆహారం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఈరోజు మీలో చాలా ఉత్సాహం అనేది పెరిగిపోతుంది. ధైర్యం కూడా పెరిగిపోతుంది. అందరితో కూడా మీరు ఈరోజు జాగ్రత్తగా అన్ని పనులు కొనసాగిస్తారు. మరియు తయారీకి మించి కదలడం గురించి ఆలోచిస్తారు. అడ్డంకులు ఉన్నా కూడా ఆ అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాల్లో సౌకర్యవంతంగానే ఉంటారు. చురుకుగా పనులు చేస్తారు. పూర్వీకుల వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరియు వస్త్రధారణలో కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు అశ్రద్ధ చేసినట్లయితే గనక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఎక్కువగా కడుపుకు సంబంధించిన సమస్యలు మరియు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు అయితే వేధిస్తాయి. సంబంధాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రేమ విషయంలో మంచి మార్పు అనేది వస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు మాత్రం బలోపేతం అవుతాయి. సమయస్ఫూర్తిని కొనసాగిస్తారు. కాలానుగుణ జాగ్రత్త ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. ధైర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీలో విశ్వాసం మరియు నమ్మకం ద్వారా మాత్రమే మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు మాత్రం ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరియు ఈరోజు ఈ
రాశి వారు మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యారంగంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి కూడా తగు ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. మరియు ఈరోజు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మీకు తెలియకుండానే మీకు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీతత్వం అనేది పెరిగిపోతుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ తీసుకోవాలి. విదేశాల నుంచి అందిన శుభవార్త వల్ల రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది. వినాయకుని ప్రార్థన చేసినట్లయితే గనక ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుండి కూడా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఆశ తగాదాలు వంటివి జరగకుండా ఉంటేనే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి. విందు వినోదాలు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మరియు ఈరోజు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల ఆరోగ్యంలో మెరుగైన ఫలితాలు అందుతాయి. మరియు ఆహారం తీసుకునే సందర్భంలో నూనెలో వేయించిన ఆహార పదార్థాలు మాత్రం నివారించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే నెలకొంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. మరియు ఈరోజు మహిళలకు ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తొలగించడం కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. దాని కొరకు మరి దత్తాత్రేయుని పూజించుట మరియు ఆహార ధాన్యాలను కనుక దానం ఇచ్చినట్లయితే శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ ఆవాలు. మరి ఈరోజు ఈ రాశి వారికి మాత్రం అదృష్టము 91% వరకు అయితే లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.